ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా సొంత నియోజకవర్గం చెన్నూరులో పర్యటించడానికి వెళుతూ మార్గ మధ్యంలో గోదావరి ఖని జీఎం ఆఫీస్ సమీపంలోని తన తండ్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వివేక్ వెంకటస్వామి రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు మాల సంఘం నాయకులు అభిమానులు వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలను ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాకా వెంకటస్వామి కుటుంబానికి గత 40 సంవత్సరాలుగా ప్రజలంతా వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారని, తన తండ్రి కాకా వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా 3 సార్లు ఎన్నికై ఈ ప్రాంత పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో సీఎంపీఎఫ్ ఆఫీస్ ఏర్పాటుకు కృషి చేశారని, తనను కూడా ఒకసారి ఎంపీగా ఈ ప్రాంత ప్రజలు గెలిపించారని, తాను ఎంపీగా ఉన్నప్పుడు మూతపడిన ఫెర్టిలైజర్ కర్మాగారాన్ని తెరిపించడం, ఆర్ఎఫ్సిఎల్ కు 10,000 కోట్ల రూపాయల మారటోరియం ఇప్పించానన్నారు. తన కొడుకు గడ్డం వంశీకృష్ణకు కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎంపీగా అవకాశం ఇచ్చారని, తన కొడుకు ఎంపీగా సింగరేణికి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెరుగుదలకు, రామగుండం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు తీసుకురావడానికి కృషి చేశారన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా కాకా కుటుంబాన్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని, తనకు ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా అవకాశం వచ్చిందని, మంత్రిగా రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చే విధంగా పనిచేస్తారని తెలిపారు. ఈ స్వాగత కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లికార్జున్, కామా విజయ్, పక్కాని గోవర్ధన్, నర్సింగ్ దొర, రాచకొండ వెంకటేశ్వర్లు, మల్లేష్ యాదవ్, దుబాసి మల్లేష్, నరేందర్ రెడ్డి, రౌతు శ్రీకాంత్, సంజీవ్, మహేష్, సర్దార్, మాల సంఘ నాయకులు, అభిమానులు, పిట్టల వెంకటి, కొండ కుమార్, గడ్డ వెంకటేశ్వర్లు, దుబాసి సంజీవరావు, పులి మోహన్, భోగే రాజనర్సు, దేవి లచ్చయ్య, కోడి సంజీవరావు, దావు రమేష్, మాదాసు విజయ్ తదితరులు పాల్గొన్నారు. సైడ్ 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 అన్న మొత్తం మీరే ఉన్నారు, కనిపిస్తలేదు. కెమెరా అన్న కెమెరా కెమెరా
ఇవన్నీ కూడా కేవలం కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఆ రోజులలో కొట్లాడిన కాకా వెంకటస్వామి గారు, సింగరేణి ప్రజలు, రామగుండం ప్రజలు అందరూ కూడా కాకా వెంకటస్వామిని గుండెల్లో పెట్టుకున్నారు. అందు గురించి ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి కేవలం కాకా కుటుంబం నుంచి గెలవడం జరిగింది. వారు 3 సార్లు గెలిచినారు, నేను ఒకసారి గెలిచిన, ఇప్పుడు మా కుమారుడు వంశీ ఒకసారి గెలిచిన. వంశీ కూడా ఎంపీ అయిన తర్వాత ఇక్కడ కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కావాలి, ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ఈ ప్రాంతంలో రావాలని చెప్పి కృషి చేస్తున్నాడు. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. ఈ ప్రాంతంలో రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే మూసివేశారో ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఈ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం జరిగింది. ఎవరు ఏమనుకున్నా కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారి ప్రేమతోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఆ ప్రేమ ఈ రోజు కూడా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. నేను మంత్రిగా కావడము, ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ కూడా సేవలు మరింత ఎక్కువ చేయడానికి ఈ అవకాశము మంత్రివర్లుగా రావడము, ప్రజలందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా అండగా ఉండి వారికి పనిచేస్తానని చెప్పి మరొకసారి వారికి భరోసా ఇప్పిస్తుంది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.